హలో అండి. ఈరోజు మనం 7వ తరగతి సోషల్ సెమిస్టర్ 1లో మొదటి పాఠాన్ని గురించి చూద్దాం. మన విశ్వం గురించి. విశ్వాన్ని అధ్యయనం చేసే శాస్త్రం ఖగోళ శాస్త్రం. ఖగోళ శాస్త్రాన్ని రష్యన్ భాషలో మరియు ఆంగ్ల భాషలో ఏమంటారు? రష్యన్ భాషలో కాస్మాలజీ అని, ఆంగ్ల భాషలో ఆస్ట్రానమీ అని అంటారు. ఖగోళ శాస్త్రంలో శాస్త్రీయ పరిశోధనలు ప్రారంభించినది ఎవరు? గెలీలియో. అంటే గెలీలియో దగ్గర నుంచి శాస్త్రీయ పరిశోధన అనేది ప్రారంభమైంది. గెలీలియో ఏ దేశస్థుడు? ఇటలీ. టెలిస్కోప్ను తయారు చేసింది గెలీలియో. మహావిస్ఫోటన సిద్ధాంతానికి మరొక పేరు బిగ్ బ్యాంగ్. బిగ్ బ్యాంగ్ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త జార్జిస్ లైమేటర్. విశ్వం సెకనుకు ఎన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది? ఒక సెకనుకు 70 కిలోమీటర్ల మేర విస్తరిస్తుంది. విశ్వంలోని గెలాక్సీల సంఖ్య కనీసం 125 బిలియన్ గెలాక్సీలు ఉన్నాయంట. మన సౌర కుటుంబం ఎవరితో రూపొందించబడింది? సూర్యుడు మరియు 8 గ్రహాలు. గెలాక్సీ ఒక అంచు నుంచి మరొక అంచుకు మధ్య దూరం 1,20,000 కాంతి సంవత్సరాలు. కాంతి ఒక సెకనుకు ప్రయాణించే దూరం 3,00,000 కిలోమీటర్లు. భూకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది టాలమీ. ఈ సిద్ధాంతం ప్రకారం భూమి చుట్టూ సూర్యుడు అలాగే ఇతర గ్రహాలు తిరుగుతాయి అనేది ఇతను ప్రతిపాదించాడు. టాలమీ ఏ దేశస్థుడు? ఈజిప్టు ఖగోళ శాస్త్రవేత్త. సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? నికోలస్ కోపర్నికస్. కోపర్నికస్ ఏ దేశస్థుడు అంటే పోలిష్ దేశస్థుడు. నీహారిక పరికల్పన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఇమ్మాన్యుయల్ కాంట్. నీహారిక పరిపాలన సిద్ధాంతానికి మరొక పేరు నెబ్యులర్ సిద్ధాంతం. ప్రపంచ పర్యావరణ దినోత్సవం జూన్ 5. ఎన్విరోన్ అనే పదం ఏ భాషా పదం? ఫ్రెంచ్ భాషా పదం. ఎన్విరోన్ అనగా పొరుగు. భూమి యొక్క సహజ ఆవరణములు జలావరణము, శిలావరణము, వాతావరణము, జీవావరణము. శిలావరణము అనగా పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు, లోయలు, ఎడారులు. జలావరణం అనగా మహాసముద్రాలు, సముద్రాలు, నది, సరస్సు, చెరువు. వాతావరణంలోని అంశాలు ట్రోపో ఆవరణము, స్ట్రాటో ఆవరణము, మెసో ఆవరణము, థర్మో ఆవరణము, ఎక్సో ఆవరణము. అదే ఆవరణాలు, వాతావరణంలోని ఆవరణాలు. ఇవి అంశాలు కాదు. జీవావరణంలోని అంశాలు మానవులు, పక్షులు, కీటకాలు, మొక్కలు మరియు జంతువులు. భూమి యొక్క రాతి పొర శిలావరణం. లితో మరియు స్పైరా. లితోస్పియర్ అనమాట రాతి పొర. శిలావరణాన్ని లితోస్పియర్ అంటారు. అయితే ఈ లితోస్పియర్ అనేది ఇంగ్లీష్ పదము. ఇది లితో మరియు స్పైరా అనే గ్రీకు భాషా పదాల నుంచి వచ్చింది. లితో అనగా రాయి, స్పైరా అనగా గోళం. ప్రపంచ ధరిత్రి దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ఏప్రిల్ 22. ప్రపంచ జల దినోత్సవం మార్చి 22. భూమి పొరలు భూపటలము, భూప్రావారము, భూకేంద్రకం. వ్యవసాయం మరియు మానవ నివాసాల కోసం మనం ఉపయోగించే ఆవరణం శిలావరణం. సౌర కుటుంబంలోని జలయుత గ్రహం భూమి. భూమి యొక్క ఉపరితలంలో ఎన్ని వంతుల నీటితో ఆవరించబడింది? 2/3 వంతు. భూమిపై ఉన్న నీటిలో మనకు అవసరాలను తీర్చే నీటి శాతం 1%. భూమి లోపల రాళ్ల పొర మధ్యలో ఉండే నీటిని ఏమంటారు? భూగర్భ జలం. హైడర్ మరియు స్పైరా అనేవి ఏ భాషా పదాలు? గ్రీకు భాషా పదాలు. హైడర్ అనగా నీరు. భూమి చుట్టూ ఉన్న గాలి యొక్క పలుచటి పొరను ఏమంటారు? వాతావరణం. అట్మోస్ మరియు స్పైరా అనేవి ఏ భాషా పదాలు? గ్రీకు. అట్మోస్ అనగా ఆవిరి. ప్రపంచ ఓజోన్ దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? సెప్టెంబర్ 16. వాతావరణంలో ప్రాణవాయువుగా పరిగణించబడే వాయువు ఆక్సిజన్. వాతావరణంలో నైట్రోజన్ శాతం 78%, ఆక్సిజన్ శాతం 21%, కార్బన్ డయాక్సైడ్ శాతం 0.03%, ఇతర వాయువులు 0.04%, ఆర్గాన్ 0.93%. వాతావరణంలో మేఘాలను ఏర్పరిచి వర్షాలను పడేలా చేసేవి నీటి ఆవిరి మరియు ధూళి కణాలు. బయోస్ అనగా జీవం. ప్రకృతి విపత్తులకు ఉదాహరణ కరువు లేదా భూగర్భ నీటి జలాల్లో దీర్ఘకాలిక కొరత ఏర్పడే పరిస్థితి. విపత్తు నిర్వహణ అభివృద్ధి అంశంగా నిర్ణయించబడిన పంచవర్ష ప్రణాళిక. అంటే మొట్టమొదటిసారిగా ఈ విపత్తు నిర్వహణ గురించి మనం శ్రద్ధ తీసుకోవాలి, ఒక కమిటీ ఏర్పాటు చేయాలి అనే
చెప్పిన అని ఆలోచించిన పంచవర్ష ప్రణాళిక ఏది అంటే 10వ పంచవర్ష ప్రణాళిక. మానవ పర్యావరణంలో భాగాలు ఏవి? మతము, సమాజము. పర్యావరణానికి ముప్పు ఏది? వాహనాల వినియోగం. ఇది భూమి లోపల రెండవ పొర, భూ ప్రావారం. ఇవి టెక్స్ట్ బుక్ వెనక పాఠం వెనకున్న బిట్స్ ఇవి. ఏ సిద్ధాంతం? విశ్వం ఆవిర్భావానికి సంబంధించింది. మహావిస్ఫోటన సిద్ధాంతం. శిలావరణము అనగా భూమి యొక్క రాతి పొర. జీవావరణము భూమి, నీరు మరియు గాలి సంఘర్షణ చెందే ఇరుకైన ప్రాంతం. భూకేంద్రం భూమి యొక్క లోతైన అంతర్భాగం. జలావరణం నీటితో కూడిన సహజమైన ఆవరణం. వాతావరణం భూమి చుట్టూ ఉన్న గాలి పొర. భూమి యొక్క కఠినమైన ఉపరితల పొర శిలావరణము. ఇది 1వ పాఠం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.